వినయమెసగా ఆర్యజన సమేతంబుగా నరుగుదించి అతని చరణములకు ప్రీతి నెరగా ఆ కిరీటియన్ నరపతి నాదరింపకుండె మిదినీషా. వచ్చి ఎంతో వినయంతో తండ్రి పాదములకు నమస్కరించి తన చుట్టూ పెద్దలైన వారు నిలబడి ఉండగా అంజలి ఘటించి నిలబడ్డాడు, తండ్రి మాట్లాడతాడు అని. కానీ ఆ నరపతి ఆదరింపకుండే మిదినీషా. అర్జునుడు కన్నెత్తి కూడా చూడలేదు బభ్రువాహనుడు, అసహ్యించుకున్నాడు. చీత్కారంతో చూసినట్టు చూశాడు. చాలా చిన్నముచ్చుకున్నాడు బభ్రువాహనుడు. ఏమి మా నాన్నగారు నన్ను ఇంత నిర్లక్ష్యం చేశారు, నేనేదో దోషం చేసిన వాడిని అన్నట్టుగా నా వంక చూశారే, ఎందుకు నా వంక ఇలా చూశారు అని అనుకున్నాడు. బహుశా మీ అందరికీ వెంటనే తట్టే కారణం ఏమిటి? ఎందుకు అర్జునుడు అలా చూసుంటాడు కొడుకు వంక అని అనుకుంటారు మీరు? నాకు తెలుసు, కురుక్షేత్ర యుద్ధ భూమికి మాత్రం రాలేదు కానీ ఇప్పుడు నేను వస్తే నమస్కారం పెట్టడానికి వచ్చావా అని అనుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు. ఆయన వంశ విస్తారకుడు, ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే వంశం ఏమవుతుంది? ఇంకా బభ్రువాహనుడికి కొడుకు పుట్టాడని భారతంలో లేదు. అయినప్పుడు ధర్మాత్ముడైన అర్జునుడు తప్పెందుకు పడతాడు? కురుక్షేత్రానికి రాలేదు బభ్రువాహనుడని. కాబట్టి అది కారణం కాదు. మరి ఏ కారణానికి అర్జునుడు ఈసడించాడు? అర్జునుడు ఏది చేసినా దాని వెనక ధర్మం ఉంటుంది, ధర్మం లేకుండా వాళ్ళు ప్రవర్తించారు. వెంటనే అర్జునుడే బభ్రువాహనుడి వంక చూసి ఒక మాట చెప్పాడు. యాగ విముక్తమై చను హయంబున కడ్డము వచ్చి పట్టి కాకీగతి మెతబాటు తగునే నృపధర్మ విహీనతన్ రణోద్యోగము లేక తక్కి భయముల్లము చేరగనిచ్చు రాజు రాజే గుణహీన పొమ్మనిన ఏమియు పల్క కతండు క్రమ్మరన్. ఆ కొడుకుని చూసి అర్జునుడు అంటున్నాడు, యాగ విముక్తమై చను హయంబున కడ్డము వచ్చి పట్టి కాకీగతి మెత్తబాటు తగునే. ఏమయ్యా, అశ్వమేధయాగం చేసి ధర్మరాజు గారు విడిచిపెడుతున్నటువంటి గుర్రం యజ్ఞాశ్వం వెడుతోంది అంటే వీరుడైన వాడు ఏం చేయాలి? ఆ గుర్రాన్ని అటకాయించాలి, పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే వీరుడని గుర్తు. నువ్వేం చేస్తున్నావు? అలా పట్టుకోవడం మానేసి ఏమిటో మెత్తబడిన మనసుతో నాకు నమస్కారం చేసి నా కాళ్ళకి నువ్వు ముక్కి వదిలేస్తుంటే నీకు యుద్ధం చేయడం చేత కాదన్న మాట రావట్లా. క్షాత్రధర్మం ఎక్కడుంది? అసలు క్షత్రియుడుగా ఉత్తమ వంశ సంజాతుడిగా ఎటువంటి తండ్రి కడుపున పుట్టావు? అటువంటి వాడివి ధనస్సు పట్టుకు నిలబడితే సంతోషిస్తాను తప్ప యుద్ధం చేయడం మానేసి కాళ్ళకి నమస్కారం పెట్టి నాన్నగారండి మీ వెంట వస్తాను, గుర్రం రాజ్య సరిహద్దు దాటిపోయే వరకు బయలుదేరండి, లేకపోతే మా ఇంటికి రండి అంటావా అని నృపధర్మ విహీనతన్. ఒక రాజు ఒక క్షత్రియుడికి ఉండవలసిన ధర్మం పాటించకుండా రణోద్యోగము లేక తక్కి యుద్ధం చేయడం మానేసి గుర్రాన్ని పట్టడం మానేసి భయముల్లము చేరగనిచ్చు రాజు రాజే. అర్జునుడున్నాడు గుర్రం వెనకాతల, మా నాన్నగారితో నేనెక్కడ యుద్ధం చేస్తానని భయంతో గుర్రాన్ని పట్టుకోవడానికి భయపడిన నువ్వు రాజువా? పొమ్మనిన ఏమియు పల్క తండు క్రమ్మరన్ పోతలకి. పాపం ఏమీ మాట్లాడలేదు. అందుకు బభ్రువాహనుడయ్యాడు. భరిస్తున్నాడా? తప్పు చేసి భరించాడా? తప్పు చేయలేదు. తండ్రి అని వినయంతో వెళ్ళాడు. ఇంతకాలానికి మా నాన్నగారిని చూస్తున్నాను అని సంతోషంతో వెళ్ళాడు. వెడుతూనే యుద్ధం ఏమిటి నాన్నగారిని చూసి అని అనుకున్నాడు తప్ప పిచ్చి పిల్లాడు. వెడుతూనే నాన్నగారికి ధనస్సు టంకారం చేసి నిలబడితే సంతోషిస్తారనుకోలేదు. అంత ధర్మం ఆలోచిస్తాడు అని అనుకోలేదు. ఏదో కొడుకుగా ధర్మాన్ని పాటిస్తున్నాను అనుకున్నాడంతే. అందుకని ఒక్క మాట మాట్లాడలేదు. అది వినయం అంటే. మాట్లాడకుండా తలొంచుకుని వెళ్ళిపోతున్నాడు పట్టణంలోకి. అంటే అంతఃపురానికి నడిచి వెళ్ళిపోతున్నాడు. అరిగి పట్టణ వీధి నల్లన చనుచుండ అర్జునుండతనితో ఆడినట్టి తెరగెల్ల తనదగు దివ్య బోధంబున కని భుజగోత్తమ తనయ సదయ వృత్తి పాతాళంబు విలువడి అన్నరాధిపుని పాలికి చనుదించి ఏను మీ తల్లి నాగేంద్రసూతి ఉలివుపి నా పేరు హితంబు చెప్పెడు మనీష నరుగుదించితి వినుము మీ అయ్య పసుపు తలకొనుము రాజులకు అర్హదర్శమైనయని అర్హ ధర్మమైన అని ఒనర్పుము తన తోడ పెనగుటధిక సమ్మదము చేయు అక్కురుసత్తమునకు. ఆ పిల్లవాడు బభ్రువాహనుడు తల వంచుకుని అంతఃపురానికి వెళ్ళిపోతున్నాడు పట్టణంలో. ఈ పిల్లవాడు వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని
ఎక్కడో పాతాళలోకంలో నాగలోకంలో ఉన్నటువంటి ఉలూచి తెలుసుకుంది. ఆమె సర్వజ్ఞత్వం, ఆమె తెలుసుకోగలిగినటువంటి శక్తి కలిగినది కదా. తెలుసుకుని ఉత్తర క్షణం పాము పుట్టలోంచి పైకి ఎలా వస్తుంది, సర్రమని వస్తుందా, అలా మళ్ళీ ఒక్కసారి భూమి మీదకి వచ్చి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నిలబడి తనని తాను పరిచయం చేసుకుని మాట్లాడడం. ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి. చనుదించి, ఏను మీ తల్లి నాగేంద్ర సూతి నిరూపి, నేను మీ అమ్మని రా అబ్బాయి. ఎలా అంటావేమో, నాగేంద్ర సూతి, నేను నాగేంద్రుడైనటువంటి కౌరవ్యుని యొక్క కుమార్తెని. మరి తల్లి ఎలా అయ్యావు? మీ నాన్నకి భార్యని, అర్జునుడి యొక్క భార్యని. మరి ఆ మాట ఎందుకు చెప్పదు అంటే, ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు భర్త పేరు చెప్పరు. అందుకే పుట్టింటి పేరు చెప్పింది. నేను మీ అమ్మని అంది. నేను మీ అమ్మని అంటే దాని అర్థం ఏంటి? ఇంకా పచ్చి తెలుగులో చెప్పాలా, మీ నాన్నకి భార్యని అనేనా కాదా దాని అర్థం? మీ అమ్మ ఎలా అమ్మయ్యి ఇక్కడే ఉండిపోయిందో, నేను మీ నాన్నకి భార్యనే అక్కడే ఉండిపోయాను. అందుకని నీకు ద్రౌపదిలాగా తెలియకపోవచ్చు, కానీ నేను మీ అమ్మనే. అందుకని అమ్మ కొడుకుతో ఎలా మాట్లాడుతుంది? పరమ ప్రేమతో మాట్లాడుతుంది. మీ అమ్మ నీతో ఎలా మాట్లాడుతుందో నేను నీతో అలాగే మాట్లాడుతున్నాను. నేను మీ అమ్మ అన్న మాటలో నేను నీకు హితం చెప్తాను తప్ప అహితమును బోధించేదాన్ని కాదు. నువ్వు వృద్ధిలోకి రావడానికి ఏది చేస్తే మీ తండ్రి సంతోషిస్తాడో చెప్తాను. ఎందుకని? ఏది చేస్తే తండ్రి సంతోషిస్తాడో అది కొడుక్కి చెప్పగలిగిన నేర్పరెవరు? తల్లే. ఆయన హృదయం ఎవరికి తెలియాలి? అమ్మకి తెలియాలి. అది కదా దాంపత్యం అంటే. దాంపత్యం అన్న మాటకు అర్థం ఏమిటి? కలిసి శారీరకంగా ఉండడం కాదు. ఆయన హృదయం ఆమెకు, ఆమె హృదయం ఆయనకు తెలిసి ఉండాలి. అస్యాదేవ్యా వనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి అంటారు సుందరకాండలో. రాముని హృదయము సీతమ్మ దగ్గర, సీతమ్మ హృదయము రాముని దగ్గర ఉంటుంది. అంతేకాని ఇద్దరు ఎంతకాలం కలిసి ఉన్నా ఆయన హృదయం ఆమెకు, ఆమె హృదయం ఆయనకు తెలియకపోతే ఇంకా దాంపత్యం ఏమిటి? కాబట్టి ఏది అవసరమో, ఏది హితమో, ఏది చెయ్యాలో, ఏది చేస్తే మీ నాన్న సంతోషిస్తాడో నీ చెప్తా. ఎంతకాలం ఉన్నా ఏమిటి నాన్నగారితో? అది కాదురా అబ్బాయి. ఎంతకాలం ఉన్నాను కాదు, ఎంతకాలం ఉన్నానన్న దానికన్నా ఎంత బాగా మీ నాన్నని పట్టుకున్నానని అడుగు. ఇప్పుడు ఉరిపి ఎవరో చెప్పండి నాకు, చేతనాగా కాదా? ఎంత గొప్ప తల్లి! నువ్వు అర్థం చేసుకో. నేను మీ తల్లి నాగేంద్రసూతు నులూపి హితంబు చెప్పెడు మనీష నరుగుదించితి విను. నీకు మంచి బుద్ధి చెప్పడం కోసం వచ్చాను, బాగా విను. మీ అయ్య పసుపు తలకొనుము. మీ నాన్న నిర్ణయం ఏమిటో బాగా తెలుసుకో. మీ నాన్న నిన్నేదో అన్నాడని తలంచుకెళ్ళిపోతున్నావు. మీ నాన్న నిన్నేం అనలేదు, ఒక నిర్ణయం చెప్తున్నాడు. ఏమని? ఒరే, భూమిని పరిపాలించే రాజంటే యుద్ధం చెయ్యాలరా అన్నాడు. ఒక విద్వాంసుడు ఏమనుకుంటాడు? తన కొడుకు విద్వాంసుడు కావాలనుకుంటాడు. నేను అయ్యానంటే సరిపోతుందా? 4 విషయాలు చెప్తే కదా సంతోషిస్తాడు. తన కొడుకు వృద్ధిలోకి వచ్చాడని మీ నాన్న ఎప్పుడు సంతోషిస్తాడు? నువ్వు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే. ఎలాగో ఓడిపోయావో గెలిచావో తరువాతి మాట, కానీ అసలు ముందు నిలబడాలా? నిలబడి యుద్ధం ఓ నా కొడుకు చాలా వృద్ధిలోకి వచ్చాడు, చిత్రాంగన బాగా వృద్ధిలోకి తీసుకొచ్చింది అని నిన్ను, మీ అమ్మని, ఇద్దరినీ తలుచుకుని సంతోషపడిపోతాడు మీ నాన్న. మీ నాన్నని సంతోషపెట్టడానికి ఇంత గొప్ప అవకాశం వస్తే నువ్వేం చేసావు? అది చేయకుండా వెనక్కి వస్తున్నావు. మీ నాన్న ఏం చేస్తాడు? అసంతృప్తితో వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోకముందే నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మళ్ళీ అడ్డం నిచ్చోవాలి, గుర్రాన్ని నట్టుకోవాలి. ఓయ్ వచ్చావేట్రా దా అని యుద్ధం చేస్తాడు. గెలిచావో ఓడావో, ఓడిపోతే ఏముంది నాన్న చేతిలో. నాన్నగారు గెలిచారు, సంబరం. నాన్నగారు ఓడిపోయి నువ్వు గెలిచావు, నాన్నగారికి సంబరం. అప్పుడు నాన్నగారి సంబరం నీ సంబరం, ఇప్పుడు నాన్నగారి సంబరం నీ సంబరం. అది వదిలేసి ఇది ఎందుకురా అబ్బాయి? అమ్మో ఏం మాట్లాడిందండి ఒక్క పద్యంలో. ఓ చిన్న మాట చక్కగా సందేశాత్మకంగా. పాము కాటు వేస్తే కూరలోంచి విషం ఎలా సర్రమని ఎక్కుతుందో ఆవిడ నోటి మాట కూడా అలా ఎక్కింది. ఎందుకని? మరి నాగజాతిలోంచి వచ్చిన పిల్ల కదూ. అందుకని మీ అయ్య పసుపు తలకొనము, రాజులకు అర్హధర్మమైన అని అనర్పు. రాజులకు ఏది ధర్మమో ఆ యుద్ధం చెయ్యి. మీ నాన్న ధర్మప్రీతి కలిగినవాడు.
నా కొడుకు యుద్ధం చేయకుండా పారిపోయాడంటే బాధపడతాడు, వెళ్ళి యుద్ధం చేయి, పరమ సంతోషం పొందుతాడు అని తన తోడ పెనకుట అధిక సమ్మదము సేయున కురుసత్తమునకు, ఆయనతో యుద్ధం చేస్తే ఎంత ఆనందపడిపోతాడోరా, కాబట్టి వీళ్ళు యుద్ధం చేయి అనగానే ఆ బభ్రువాహనుడు ఆగాడు. ఆగి, అమ్మా ఎంత మంచి మాట చెప్పావమ్మా అని అమ్మని పిలిచిన మాట చూడండి. అసలు భారతంలో ఎంత గొప్ప గొప్ప మాటలు వేసేశారో. అనిన సభక్తికముగా అవ్వనితకు ప్రణమిల్లి ఆహవము జనకునితో చనుని అనర్పగనని అప్పనికి జొరక వచ్చి తిని శుభప్రదమూర్తి. వెంటనే అమ్మకి నమస్కారం చేసి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు. శుభప్రదమూర్తి అని పిలిచాడు. అసలు ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్పతనం చూడండి. శుభప్రదమూర్తి అంటే శుభములను ఇవ్వగలిగిన తల్లి అని పిలిచాడు. అమ్మా అనలేదు. అమ్మా నువ్వు నాగదేవతవి కదా, నీ దర్శనము శుభాల్ని ఇస్తుంది. నువ్వు శుభప్రదమూర్తి తల్లి. నాన్నగారితో యుద్ధం చెయ్యడం తప్పనుకున్నానమ్మా, అంతే అనుకున్నాను, కానీ ఇది క్షాత్రధర్మము, యుద్ధం చేస్తే నాన్నగారు సంతోషిస్తారనుకోలేదమ్మా. చాలా మంచి మాట చెప్పావమ్మా. ఇప్పుడు కదూ నాకు శుభములనిచ్చావు, నీ దర్శనమే శుభమునకు కారణం. కాబట్టి అమ్మా నేను యుద్ధానికి వెడతాను, నువ్వు కూడా అంతఃపురానికి వెళ్ళి మా అమ్మ చిత్రాంగద ఎంత సంతోషిస్తుందో అంతఃపురంలో ఉండు, నేను యుద్ధం చేస్తానని గబగబా అంతఃపురానికి వెళ్ళాడు. ఒళ్ళంతా చందనం వలదుకున్నాడు, కవచం కట్టుకున్నాడు, పెట్టుకోవలసిన ఆభరణాలన్నీ పెట్టుకున్నాడు. హంసపతాకం అయింది బభ్రువాహనుడిది. హంసధ్వజాన్ని రథానికి అలంకారం చేసుకున్నాడు. రథం ఎక్కాడు, యుద్ధభూమికి వచ్చాడు, అశ్వాన్ని పట్టాడు. అర్జునుడు చూశాడు, అబ్బో వీడు వచ్చాడు రోయ్, యుద్ధం చేస్తాడనమాట అనుకున్నాడు. అని ఇప్పుడు చాలా సంతోషించాడు. రా యుద్ధం చేస్తానన్నాడు. పిల్లవాడు కదూ, ఎంతైనా కడుపున పుట్టిన కొడుకు కదూ, చటుక్కుని బాణాలు వేసేస్తే అసలు ఏమొచ్చో ఏం రాదో చూడాలి కదూ. ఏవో చిన్న చిన్న బాణాలు వేసి కాస్త యుద్ధం మొదలుపెట్టాడు, చూద్దాం ఏం చేస్తాడో అని. కానీ ఆయన ఏం చేశాడంటే, మది కొనియాడి ఆ రిపు విమర్దనుడంచె సిడంబు త్రుంచి ఏ పొదవగ మినునుంప అచలోద్ధతి ఆతని జత్రువేసే ఆ బెట్టిదమగు నారసంబున కడింది మగండగు బభ్రువాహనుండు అది వడిపేర్మి శోణిత జలార్ధతనొందక రుచిపోయినన్. బభ్రువాహనుడి యొక్క ధనస్సు విరిగిపోయేటట్టుగా ఒక బాణాన్ని అర్జునుడు ప్రయోగించాడు. బభ్రువాహనుడు ఏం బెంగపెట్టుకోలేదు. వెంటనే తండ్రి వేసిన బాణం ఎదురుగుండా నిలబడిన తండ్రిని చూశాడు. చూసి అచలోద్ధతి ఆతని జత్రువేసే బెట్టిదమగు నరసంబున గడింది మగండగు బభ్రువాహనుండు. యుద్ధంలో నిలదొక్కుని వీరరసం తుణికిసలాడుతుండగా నాన్నగారు 20 వేస్తే తాను 20 వేసి నాన్నగారు వేసిన బాణాలు తుంచేసి నా ధనస్సు విరగొడతారా, నా జోలికొస్తారా అన్నట్టుగా అగ్ని శిఖ పైకి లేచినట్టుగా ధనస్సు అందుకుని ఒక వాడి బాణాన్ని ప్రయోగించాడు. అది ఎలా వెళ్ళిందంటే ఎంత గురి చూశాడో చూడండి. శిరస్సు, భుజము, ఉరప్పంజరం అంటే వక్షస్థలాన్ని పట్టి ఉంచే ఎముక, ఈ మూడిటి యొక్క సంధి భాగంలోంచి వెళ్ళింది. అది ఎంత వేగంగా వెళ్ళింది అంటే దానికి నెత్తురు అంటుకోలేదు. అది విచిత్రం. శోణిత జలార్ధతనందక ఉచ్చిపోయినన్. అది శోణిత జలార్ధతనందక ఉచ్చిపోయినన్ అంటే శోణితం అంటే రక్తం, ఆర్ద్రత అంటే తడి, అంటే అసలు నెత్తురంటుకోవడానికి కావలసినంత సమయం దొరకలేదు, అంత వేగంగా వెళ్ళిపోయింది ఆ బాణం. అంటే వేసిన బాణం సంధి భాగము గుండా వెళ్ళిపోతూ ఉంటే దానికి నెత్తురి అంటుకోలేదంటే ఎంత వేగంగా వేశాడు ఆ బాణాన్ని. ఆ బాణాన్ని ప్రతిచర్య అంటే దాన్ని నిగ్రహించి బాణం పడిపోయేటట్టుగా అర్జునుడు చేయలేదు. చేయకపోవడంలో అది ఏం చేసిందంటే సంధిని పొడిచి వెళ్ళిపోవడంలో ఇంత అర్జునుడు కూడా ఒక్కసారి నిస్సత్తువ ఆవహించి రథంలో కుప్పకూలిపోబోయిన వాడు ఊంచుకుని నిలబడ్డాడు. నిలబడి అమ్మో వీడేదో చిన్నప్పుడు చూశాను కొడుకు అంత బాగా వచ్చినవాడో రాలేడో అనుకుని బాణాలు వేస్తుంటే వీడు చాలా శరలాఘవాన్ని ప్రదర్శిస్తున్నాడు, వీడిని ఉపేక్షించకూడదని జల్లెడ కొట్టినట్టుగా బాణాలు ప్రయోగించాడు.
ఆ బాణాలన్నీ వచ్చి రథాన్ని సారథిని ఆ యుద్ధం చేస్తున్నటువంటి బభ్రువాహనుణ్ణి ఒళ్ళంతా గుచ్చుకుని విపరీతమైనటువంటి ఖేదం పొందేటట్టుగా చేశాయి. అంత పెద్ద దెబ్బ తగిలితే రథంలోంచి పడిపోవలసిన వాడు బభ్రువాహనుడు ఊంచుకుని నిలబడి ఇలా కాదని గురి చూసి ఒక బాణాన్ని ప్రయోగించాడు అర్జునుని మీదకి. దానికి నీడబోవక ఉదగ్ర పరాక్రమమొప్ప వజ్రకీలా నిబతం మెరంగుల విలాసము నింగి వెలుంగ ఉద్భటుండై నిగిడించే పార్థు హృదయస్థలి నార సమస్త్ర శస్త్ర విద్యా నిపుణత్వశాలియగు అన్నరపాలసుతుండు భువరా. ధనస్సుకి వింటినారి కట్టి ఉంటుంది కదూ, దానికి సంధించి ఒక బాణాన్ని ఆకర్ణాంతం లాగి వజ్రాయుధంలోంచి మంట ఎలా వస్తుందో, ఎలా కాంతులు వస్తాయో అటువంటి కాంతులు కలిగినటువంటి ఒక తీవ్రమైన బాణాన్ని అర్జునుడి యొక్క గుండెలకి గురి చూచి విడిచిపెట్టాడు. ఆ బాణం తిన్నగా వెళ్ళి అర్జునుడి యొక్క గుండెలకి గుచ్చుకుని అవతల వైపుకి వెళ్ళిపోయాడు. వెంటనే అర్జునుడు రథంలోంచి నేల కొరికి కింద పడిపోయాడు, ప్రాణం పోయి నేలబడిపోయాడు. ఎక్కడి విచిత్రం, ఎక్కడి అర్జునుడు? అటువంటి అర్జునుడు బభ్రువాహనుడి చేతిలో పడిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.